ఇంట్లో అయితే అందరికీ దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయనేసేసి నేను మిరియాల రసం అయితే పెట్టానన్నమాట. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కందిపప్పు తీసేసుకొని అందులోకి టమోటాలు ఒక 4 వరకు వేసి పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసేసి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు నేను వీటిని ఉడికించుకుంటున్నాను. తర్వాత ఈ మిరియాల రసం కోసము ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 1/4 స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్లు మిరియాలు, ఒక 3 ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, కరివేపాకు ఇవన్నీ వేసేసి మనం మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఘాటుగా తినాలనుకునే వాళ్ళైతే మిరియాలు కాస్త ఎక్కువగా వేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో కొంచెము జలుబు, దగ్గు ఎక్కువగా ఉంటుంది. జ్వరం ఉన్నప్పుడు కూడా ఏం తినబుద్ధి కాదు. ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇదే విధంగా కందిపప్పు లేకుండా కూడా మనం చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఉడికిపోయింది. విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అందులో ప్రెషర్ అంతా పోయిన తర్వాత కందిపప్పుని ఎనుపుకుంటున్నాను. తర్వాత ఇందులోకి సరిపడా చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మిరియాల మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసి తగినన్ని నీళ్లు వేసేసి ఇందులోకి నేను తిరగవాత పెట్టుకుంటున్నాను అనమాట. తగినంత ఉప్పు కూడా వేసేసేసి నా ఛానల్లో అయితే నేను వాయిస్ ఓవర్ తెలుగులో ఇస్తున్నట్లయితే అందులోకి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అవుతా ఉంది. మా వదిన మధ్యాహ్నం ఫోన్ చేసేసి ఇట్లా ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో రావడం లేదు అని చెప్పి అనేసింది. తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసేసి సెట్టింగ్స్ అయితే చేసుకున్నాను. ఈరోజు అయితే చూడాలి ఏ విధంగా వస్తుందో. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను తెలుగులో. అది ఏ విధంగా ఇంగ్లీష్లోకి వస్తుందా తెలుగులోకి వస్తుందో ఒకసారి ట్రై చేయాలన్నమాట. నేనైతే తిరుగుబాత దినుసులన్నీ ఆవాలు, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, కచ్చపచ్చగా దంచి పెట్టుకునింది, కరివేపాకు, అలాగే ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసాను అనమాట. అది కాస్త మిస్ అయింది వీడియోలో. తప్పకుండా వేసుకోండి ఇంగువ కూడా. ఇవన్నీ వేసేసి ముందుగా మనము కలిపెట్టుకున్న మిశ్రమము, పప్పు దినుసు మిశ్రమం ఉంది కదా, అదంతా వేసేసి బాగా కుతుకుత ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కాస్త ఉడుకు పట్టిన తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం వేసుకొని తగినంత కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా అప్పలం కానీ, చికెన్ ఫ్రై కానీ ఇట్లాంటివి ఏమన్నా పక్కన పెట్టుకొని, అలాగే వడియాలు కానీ లేదా మనకు వీలున్నట్లయితే వడలు కానీ, అలసంది వడలు ఇట్లాంటివి ఏవన్నా కానీ సైడ్ డిష్గా పెట్టుకొని కానీ తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.